శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మామిడిపల్లికి చెందినటువంటి ప్రవళిక చిన్ననాటి నుంచి తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమైంది. నెల రోజుల వయసులోనే కడుపులో కాయ కారణంగా శస్త్రచికిత్స చేయించారు. ఆ తర్వాత కదలికలు తగ్గి మాటలు రాకుండా కాళ్లు కదపలేని స్థితికి చేరుకుంది. తల్లి రోజు ఆ బిడ్డను చూసుకుంటూ ఇంటికే పరిమితం అవుతూ ఉండగా తండ్రి హైదరాబాద్లో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రవళిక మందులు ఇతర అవసరాలకు నెలకు 10,000కు పైగా ఖర్చు అవుతోంది. ప్రభుత్వ పింఛన్ కోసం దరఖాస్తు చేసిన వేలిముద్రలు ఐరిస్ నమోదు కాకపోవడంతో లబ్ధి పొందడం లేకపోతున్నామని చెప్తున్న పరిస్థితి. ఇక అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని తల్లి రోజా వేడుకుంటోంది. తెలుస్తుంది దాంతో ఇప్పుడు ఎక్కడికి ఎత్తుకుని వెళ్ళాలనే బరువుకి ఎత్తుకొని వెళ్ళాలి. మొగోళ్ళు లేకుండా అవుతుంది. ఎనీ టైము ప్యాంపర్స్ వేడికి ఇబ్బంది అయిపోతుంది. దానివల్ల ఏమీ ప్రయోజనం రాలేదు. తెలిసిందా అంటే లోపల ఏదో ఒక నెరవు ఏదో కట్ అయిపోయాడు ఏదో ఉంటుంది. చెప్పండి. పలాస మండలము, గొడ్డపాడు పంచాయతీ, మామిడిపల్లి గ్రామము. నా పేరు జుత్తు రోజా, మా ఆయనగారి పేరు జుత్తు హేమారావు. పాప జుత్తు ప్రవళిక 2012 పుట్టింది. పాపకి ఇప్పుడు 14 నడుస్తుంది. వికలాంగ అయింది కాబట్టి కొద్దిగా పింఛను కొద్దిగా హెల్ప్ చేస్తారనేసి కోరుకుంటాము. శిరీష మేడం దగ్గరికి తీసుకొని వెళ్ళాము. మేడం గారు కొద్దిగా స్పందించారు. మాకనబెల్లి దగ్గరికి తీసుకుని వెళ్ళమన్నారు సచివాలయానికి. పాపకు తీసుకుని వెళ్ళి వేయించాము, పడట్లేదు. మళ్ళీ రేపు తీసుకుని వెళ్తాం లెగ్స్ వారము. తీసుకుని వెళ్ళి వేస్తాము. మా లెక్క అయితే అయింది, లేకపోతే లేదు. దాన్ని బట్టి మేము కొద్దిగా మీరు పింఛన్ కొద్దిగా మాకు పెడతారనేసి కొద్దిగా కోరుకుంటాము. అధికారులు కొద్దిగా స్పందించి మాకు కొద్దిగా ఆదరవు అవుతారనేసి కోరుకుంటాము. పాపకి హెల్త్ చాలా ఇబ్బందిగా ఉన్నది. నెలస్తడికి 10,000 ఇలాగా ఖర్చు అవుతుంది. మెడిసిన్, ఫుడ్ మొత్తం అంతా మేమే చూసుకుంటాము. కొద్దిగా పింఛన్ కొద్దిగా వచ్చేటట్లు చూస్తున్నట్లు ఉంటే మాకు కొద్దిగా ఆదరవు అయినట్లు.